హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చూసారుగా, మేమైతే ఫుల్ జోష్గా ఉన్నాం. సో వింటర్ హాలిడేస్ కాబట్టి సో కనీసం ఒక్కరోజన్నా బయటకు వెళ్దామనేసి మేమైతే గ్లోబల్ విలేజ్కి వెళ్తున్నాము. సో ఏది ఎక్కడికి వెళ్ళిపోయినా దుబాయ్లో మేము మాత్రం కంపల్సరీ ఇయర్లీ వన్స్ అయితే గ్లోబల్ విలేజ్కి వెళ్తాం అనమాట. సో అక్కడైతే చక్కగా ఆడుకోవచ్చు, అలాగే రకరకాల ప్లేసెస్ చూడొచ్చు, చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట. గ్లోబల్ అంటే ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక్కచోట చూడొచ్చు. యాక్చువల్గా అయితే కనుక అన్నీ చూడడానికి మనకు అసలు టైమే సరిపోదు. ఏదో ఒక 4-5 కంట్రీలు చూస్తాము, ఈ లోపే మనకి వచ్చే టైం అయిపోతుంది అనమాట. సో అప్పటికి మనం అలసిపోతాము, ఎక్కువగా తిరగలేము అనమాట. సో అంతా ఓపెన్ ప్లేసే కదా, సో మనకి అంతా మనమే బై వాక్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి అలసిపోతాము. సో ఒక 4-5 కంట్రీస్ చూసేసరికి మా ఎనర్జీ అయితే డ్రాప్ అయిపోతుంది. సో చూడండి, వీకెండ్ కాబట్టి అసలు పార్కింగ్ ప్లేసే లేదు. సో ఫైనల్గా ఒక గంట అయితే కనుక మొత్తం రౌండ్ వేసి ఎప్పటికో పార్కింగ్ దొరికింది. సో మెయిన్ అయితే ఈ పార్కింగ్ నెంబర్ అసలు మర్చిపోకూడదు అనమాట. వచ్చేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అయిపోతాం, కార్ మిస్ అయిందంటే చాలు ఇంకా పార్కింగ్ కోసం వెతుక్కోవడమే సరిపోతుంది. చూడండి, ఎంట్రన్స్ ఎక్కడెక్కడో ఉంది. సో అటు ట్రై చేసాము ఫస్ట్ వెళ్ళి, అక్కడ ఏమైనా దగ్గరలో దొరుకుతుంది ఎంట్రన్స్కి, మళ్ళీ ఎక్కువసేపు దూరం నడవలేమనేసి. అసలు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి, ఎక్కడ చూసినా ఫుల్గా అయిపోయినాయి అనమాట, ఒక్కడ కూడా దొరకలేదు. సో ఇంకా లాస్ట్లో ఎక్కడో పెట్టుకున్నాం, P3లో దొరికింది. సో ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి లక్కీగా మనం రాగానే రోడ్డు క్రాస్ చేయడానికి సిగ్నల్ అనమాట ఇది. అంటే ఇప్పుడు మనం కారులోంచి వచ్చింది ఈ రోడ్డు పై నుంచే. సో లక్కీగా మేము వచ్చేసరికి ఇంకా వదిలేసారు లైను. సో ఇంకా త్వరగా వచ్చేసాం అనమాట. చూడండి, 30 అంటే ఇది 30th టైం ఓపెన్ అనమాట ఈ గ్లోబల్ విలేజ్. మేమైతే కంటిన్యూస్గా లైక్ ఒక 4 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ వస్తున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, కానీ నేను ఇంకా వీడియో పోస్ట్ చేయలేదు ఎందుకంటే చాలా క్లమ్జీగా అయింది ఆ ఇయర్ మొత్తం. మేము అలా బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. వచ్చేసరికి మాకు కొంచెం లేట్ అయింది, చీకటి పడిపోయింది, దట్టు ఇంకా వాకింగ్ చాలా అయిపోయింది అనమాట అటు మేము బ్యాక్ గేట్ నుంచి వచ్చేసరికి. సో అందుకే ఆ మిస్టేక్ ఈసారి చేయకుండా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము, కానీ ఇంకా ట్రాఫిక్ ఇంకా పార్కింగ్ కోసం వెతకడంలోనే మాకు టైం అంతా ఇంకా అయిపోయింది. సో ఎట్లయితే చీకటి పడిపోయింది వచ్చేసరికి. ఎట్లా ఇది ఈవినింగ్ టైం ఓపెన్ చేస్తారు, అట్లీస్ట్ ఒక 5 కల్లా రీచ్ అవుదాం అనుకున్నాం, కానీ లేదు 6 అయిపోయింది అనమాట. అండ్ టికెట్ కోసం అయితే కనుక మా హస్బెండ్ వెళ్ళారు, అక్కడ కూడా ఒక 30 మినిట్స్, మోర్ దాన్ 30 మినిట్స్ అయిపోయింది. సో ఫైనల్గా టికెట్ అయితే మన చేతికి వచ్చింది. ఇక్కడ మళ్ళీ లైన్ చూడండి, మన హ్యాండ్ బ్యాగ్స్ స్కానింగ్ అనమాట. మనకి ఎయిర్పోర్ట్లో చెక్ చేసినట్టు చెక్ చేస్తున్నారు, దానికి కూడా ఒక పెద్ద లైన్ ఉంది. సో గుడ్లో మెల్లగా అక్కడ కూడా కొంచెం లక్కీ ఏంటంటే నేను వచ్చి నుంచోగానే ఇంకా న్యూ లైన్ ఓపెన్ చేశారనమాట. సో వెంటనే నేనైతే ఫస్ట్ లైన్లోకి వెళ్ళిపోయాను. సో అక్కడ కొంచెం త్వరగా అయిపోయింది. ఫైనల్గా గ్లోబల్ విలేజ్ లోపలికి అయితే కనుక అడుగు పెట్టేసాము. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అసలు, మనకి చూడడానికి కళ్ళు సరిపోవు ఆ లైటింగ్స్. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి కొత్తది ఏర్పాటు చేస్తారనమాట. సో లైక్ వచ్చే వాళ్ళకి అట్రాక్షన్ కోసం. ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు నేను నవ్వుకున్నది ఏంటంటే, ఇక్కడ పాప్కార్న్ అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి బలూన్ అమ్ముకునే వాళ్ళు అందరూ కూడా మిషన్ మెయింటైన్ చేస్తారు కార్డు కోసం. సో ఎవరు ఇక్కడ మనీ అంత క్యారీ చేయరు కాబట్టి అందరూ ఇంకా కార్డు పేమెంటే కాబట్టి వాళ్ళ దగ్గర కార్డు మిషన్ చూసి నేను నవ్వుకున్నాను స్టార్టింగ్లో. అండ్ ఇది వచ్చేసేసి బాల్స్ అనమాట, ఎంత బాగుంటాయి ఇవి. అండ్ మనకి డేట్ సిరప్ అయినా ఏదైనా సిరప్ కావాలంటే వేసిస్తారు. సో ఫస్ట్లో తీసుకున్నా కానీ ఇప్పుడైతే అంతగా తీసుకోవట్లేదు దీన్ని, ఎందుకంటే ఫస్ట్ పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి నా చాయిస్, నాకు ఏది తినాలనిపిస్తే అది తీసుకుంటాం. కానీ వీళ్ళు పెద్దోళ్ళు అయినాక వాళ్ళ తగ్గట్టు మనం పోవాల్సిందే, కానీ మనకి తగ్గట్టు వాళ్ళు రారు. వాళ్ళైతే ఏదో చీజ్ అని ఐస్ క్రీమ్లని ఇంకా వాళ్ళు అడ్డు పడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు తీసుకున్నది ఏదో మనం ఒక ముక్క టేస్ట్ చేయడం అంతే అనమాట. టర్కిష్ ఐస్ క్రీమ్ వచ్చేసి 25 dirhams ఈచ్. సో ఒక్కళ్ళతో కొంటే చాలు కాబట్టి 2 కొనాలి. సో ఇక్కడ మనకి ఒక 50 అయితే అయిపోయినాయి. మళ్ళీ మనకి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 30, అంటే వీకెండ్ టైంలో 30 అంట, నార్మల్ డేస్లో అయితే 25. సో నలుగురు ఉన్నాం కాబట్టి 4×3 12, 120 dirhams అక్కడ అయిపోయినాయి. సో అలా ఎంటర్ అయ్యాము లేదో మనకి ఇక్కడ టర్కిష్ ఐస్ క్రీమ్ కనిపించింది. సో ఇక్కడ ఒక 50 అయిపోయినాయి. సో జనరల్గా చెప్తున్నాను, మనకి ఖర్చు అంటే అలా ఉంటుంది ఇక్కడ. సో ఏది కొనాలన్నా మినిమం 20. ఈవెన్ ఆఫ్టర్ బలూన్ ఉంది చూసారా, నేను స్టార్టింగ్లో చూపించాను లైట్స్ది. సో బేబీ తీసుకుంది లాస్ట్ వరకు చూడండి, ఆ బలూన్ 30 dirhams అంట. అసలు నేను నోట్లో వేలేసుకోవాలా నెత్తి మీద కొట్టుకోవాలో తెలియదు, అంత షాకింగ్. అంటే మనం జనరల్గా ఖర్చు చెప్తున్నాం, లోపల ఎలా ఉంటుందో మనం ఏమి అసలు కొనలేము అనమాట. సో ఏదో మనం నార్మల్గా చూసిపోవాలంటే మన ఇష్టం ఇంకా. సో లేదు, మనం కొంచెం ఎంజాయ్ చేయాలి, జల్సా చేయాలంటే ఇంకా డబ్బులు అనమాట.
ఫస్ట్ యమాన్ దేశంలోకి వెళ్ళాము. మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఉంటుంది అనేసి. ఇక్కడైతే మొత్తం హనీ అనమాట లోపల. సో మొత్తము ఎన్ని లైన్స్ ఉంటాయో మొత్తం రకరకాల తేనె డబ్బాలు వేసుకొని కూర్చుంటారు వీళ్ళు. కేజీ వచ్చేసి 120 dirhams, 140 అలా చెప్తారు. సో ఇదే హనీ మనకి బయట 120, 100 అలా దొరుకుతుంది అనమాట. మేమైతే ఇదే బ్రాండ్ యూస్ చేస్తాము. సో అక్కడ రోల్ అవి కనిపించినాయి కానీ మనకి ఉపయోగపడే అలా లేదనమాట. అది స్టోన్ వచ్చేసి కొంచెం వెరైటీగా ఉంది, మన సైడ్ స్టోన్ కాకుండా. సో అందుకే తీసుకోలేదు. బయటికి రాగానే ఇక్కడ చీజ్ పులింగ్ కనిపించింది, చీజ్ స్టిక్. సో మా పిల్లలకి ఇది చాలా ఇష్టము. సో అది కూడా తీసేసుకొని అది కూడా ఎంజాయ్ చేసాం అనమాట. అది తింటా ఉండగా మనకి ఇక్కడ మ్యూజిక్ వినిపించిందని ఇటు వచ్చాము. చూడండి ఎంత బాగుందో ఇక్కడ. అరబిక్ సాంగ్ మీనింగ్ తెలియదు కానీ వినడానికి బాగుంది. ఆ మ్యూజిక్తో అక్కడ ఉన్న మొత్తం ఆ వైబ్రేషన్ బాగుందనమాట. లైక్ గూస్ బంప్స్ లాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మాకు ఇండియా కనిపించింది. సరే ఇండియాలోకి వెళ్దామని వచ్చాము. ఇదంతా చూడండి, ఇది లాస్ట్ ఇయర్ అయితే లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టారు. అన్ని పువ్వులు లైక్ మిరాకిల్ గార్డెన్ తెలుసు కదా దుబాయ్లో, సేమ్ అలానే పెట్టారనమాట. సో మిరాకిల్ గార్డెన్లో కూడా ఇలా హార్ట్ ఉండి ఇట్లా ఉంటుందన్నమాట. సేమ్ అదే కనిపించింది. సో నేను అనుకుంటున్నాను ఇంకా మిరాకిల్ గార్డెన్ వెళ్ళవసలేదులే, ఇక్కడ అయిపోయింది మాకు. అది కూడా చూడడం అనిపించింది. చాలా బాగుంది. ఈ ఏరియాలో ఇలా పెట్టారనమాట లైట్గా కొన్ని ఫ్లవర్స్తో, సేమ్ లైక్ మిరాకిల్ గార్డెన్ ఆ పార్ట్ తీసుకొచ్చి. సో ఇవన్నీ ఫ్రెష్ పువ్వులే, ప్లాస్టిక్ అయితే కాదు. ఇవన్నీ మొక్కలు మరి ఎప్పుడు పెట్టారో, ఇవన్నీ చక్కగా భలే పువ్వులు వచ్చినాయి అనమాట. బంతిపూలు కూడా చూడండి ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తున్నాయి మనం పక్కన కూర్చుంటే. సో ఇవన్నీ కూడా రకరకాల చెట్లు మొక్కలు అనమాట. పర్పుల్ అలాగే గ్రీన్, చూడడానికి అయితే చాలా బాగుంది ఈ ఏరియా మొత్తం కూడా. లైక్ మిరాకిల్ గార్డెన్ లాగా చక్కగా డెకరేట్ చేశారనమాట ఫ్లవర్స్ మొక్కలతో. ఈ బుడ్డదానికి అలవాటు ఏంటంటే పువ్వులు కనిపిస్తే చాలు అది కట్ చేసేసి నాకు ఇచ్చిద్ది అనమాట. ఐ లవ్ యూ అని చెప్తా. అది ఎక్కడ కట్ చేసిద్దా, సెక్యూరిటీ చూస్తాడేమోనని నేను కట్ చేయకు అని చెప్తానే ఉన్నాను ఇక్కడ ఉన్నంతసేపును. అలా చూడడానికని వెళ్తుంది. వెళ్ళి ఎక్కడ కట్ చేసుకొచ్చేసిద్దో అనుకుంటున్నాను నేనైతే కనుక. సో ఇక్కడ కొంతసేపు కూర్చున్నాము, చాలా బాగుంది పీస్ఫుల్గా అనేసి. సో ఇంకా నెక్స్ట్ మాకైతే ఇది కనిపించింది చీజ్ బాల్స్. సో అంటే ఇది స్మోక్ది. సో ఇది కూడా కంపల్సరీగా తీసుకుంటారు. మేము ఇక్కడ గ్లోబల్కి విలేజ్కి వస్తే కంపల్సరీ టర్కిష్ ఐస్ క్రీము, చీజ్ పులింగ్, అలాగే చీజ్ బాల్స్, స్మోక్ది, ఇది మాత్రం కంపల్సరీ. ఈ 3 పిల్లలకి ఇవి కొంచెం ఎంజాయ్ చేస్తారనమాట. వీడేంటో 3 స్పూన్లు వేసాడు ఆ నైట్రోజను. మళ్ళీ ఇక్కడ వంపుతున్నాడు చూడండి ఎక్కువ ఉన్నట్టు. మాకు ఏంటి అన్నిసార్లు వేస్తాడు అనుకున్నాను. అవి వేస్తానే ఉన్నాడు గిన్నెలోంచి తీస్తానని. సో బేబీ అయితే ఫస్ట్ ఒకటి టేస్ట్ చేసేయాలి. అంత ఇష్టము. ఇష్టం అంటే మనకంటూ ఒక టేస్ట్ అంటూ ఏం తెలియదు, జస్ట్ ఆ స్మోక్ ఎంజాయ్ చేయడం తప్ప. ఆ నోట్లోంచి స్మోక్ వచ్చింది, అదే ఎంజాయ్మెంటు. మనకి చీజ్ బాల్ అంటూ ఒక టేస్ట్ అంటూ ఉండదు లోపల. ఇంకా నెక్స్ట్ నేను కూడా ట్రై చేశాను అనమాట. మనకి చక్కగా వీడి పక్కన పువ్వులు కూడా ఉన్నాయి, మనం అటు నుంచి వచ్చాం కదా. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే కనుక చాలా బాగుంది. నేను ఫస్ట్లో చూడలేదు, నా వెనకాల చూడండి 2 పేర్స్. జనరల్గా మనం ఆ ఏజ్లో ఉన్నప్పుడు అలా ఎంజాయ్ చేస్తామో లేదో, ఎంజాయ్ అంటే ఏం లేదు, చక్కగా ఆ హస్బెండ్తో కలిపి బయటకు వెళ్ళడమే కదా ఎంజాయ్మెంట్ అంటే. సో చక్కగా ఆయన ఫోటో తీస్తుంటే వైఫ్తో కలిపేసి చాలా చూడముచ్చటగా ఉంది. నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూశాను. ఇక ఈ పిల్లలైతే కనుక నన్ను వదిలిపెట్టరు. అది బాక్స్లో ఉన్న ఈ చీజ్ బాల్స్ అయ్యే వరకు నన్ను వీడియో తీ అంటానే ఉంటారు ఆ స్మోక్ చూపిస్తూ. లాస్ట్లో చూడండి ఎంత స్మోక్ వచ్చిందో మనకి. నేను చెప్పాను కదా లాస్ట్లో అలా వంపాడు, నేను అంత అబ్జర్వ్ చేయలేదు కానీ ఇది చూడండి అసలు ఎంత స్మోక్ వస్తుందో. అంటే లాస్ట్లో ఇంకా నైట్రోజన్ లిక్విడ్ అలానే ఉందన్నమాట కప్లో, అదంతా అడుక్కు వెళ్ళిపోయి, అందుకే లాస్ట్ వచ్చేసి ఎంత స్మోక్ వస్తుంది. చూడండి నేను అలా ఊదినప్పుడు అది కొంచెం డ్రై అవుతూ మనకి ఇంకొంచెం వైటిష్గా కనిపిస్తుంది. ఈవెన్ స్టిక్ కూడా చూడండి అలా తెల్లగా అయిపోయింది లిక్విడ్లో మునిగి. నాకు కొంచెం ఇంకా డౌట్ వచ్చి ఇంకా బేబీని తినొద్దని ఆపేసాను అనమాట. లాస్ట్లో తింటుంది.
పండు స్టిక్కి నాకు గుచ్చి ఇచ్చాడనమాట. దానిలో ఏంటంటే ఒక డ్రాప్ కూడా మనకి వచ్చిందనమాట. డ్రాప్ అయింది నైట్రోజన్ లిక్విడ్ అనేది. సో లాస్ట్ది నాకు కొంచెం బర్న్ అయిందనమాట టంగు. సో అందుకే లాస్ట్లో ఇంకా 4-5 బాల్స్ ఇంకా పడేసేసేసాము తినకుండా. సో నేను చెప్పేది ఏంటంటే కొంచెం పిల్లలతో తినిపించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం బెస్ట్ అనమాట. లేదంటే తెలుసు కదా కొంచెం అవి డేంజరు. సో ఈవెన్ ఇంకా లాస్ట్ కప్ ఎండింగ్లో ఉన్నాయి మాత్రం చూసి తినడం బెస్ట్ అనమాట. డైరెక్ట్గా తినేసేయకుండా. చీజ్ బాల్స్ తినేసి మాకు డిస్కషన్ అయిపోయినాక ఇంకా తర్వాత ఇండియాలోకి అయితే కనుక ఎంటర్ అయ్యాము. ఏం కొంటామో తెలియదు కానీ అదొక ఎక్సైట్మెంట్ ఇండియాలోకి ఎంటర్ అవ్వగానే. సో ఇక్కడ చూడండి చక్కగా ఎర్రగా మనకి టెంపుల్ ఉంటే వచ్చేసారా సేమ్ అదే గుర్తొచ్చింది నాకు. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూడండి తల మెరిసిపోతున్నాయి అన్ని పెరల్స్. అంటే మనకి షాప్లో లైటింగ్స్ అనమాట. లైటింగ్స్ ఇంపార్టెంట్. ఫుల్ లైటింగ్స్ పెట్టేస్తే అవే మనకి షైనింగ్ అయిపోతాయి అనమాట. ఇవన్నీ కూడా లైక్ కాటన్ డ్రెస్సులు లాగా ఉన్నాయి. సో వీటి కోసం నేను వెయిట్ చేస్తాను ఇక్కడికి వచ్చినప్పుడు. ఇవేంటంటే వందరం బ్యాంగిల్స్, పక్కన పట్టీలు కూడా పెట్టేశారు. సో అవన్నీ చూడగానే బ్యాంగిల్స్ చూస్తాను. సో ఇవన్నీ వందరమ్స్ అనమాట. సో సేమ్ లైక్ లాస్ట్ ఇయర్ నేను ఏం తీసుకున్నానో అవే ఉన్నాయి. ఇవి కొంచెం కొత్తగా ఉన్నాయి కానీ ఇంకా నేను తీసుకోలేదు. ఎందుకంటే ఇవన్నీ కొంచెం కింద ఎలాడుతున్నాయి కదా జుమ్కల్లాగా, అవన్నీ డ్రెస్సులకు పట్టేస్తాయి అని ఇంకా తీసుకోలేదనమాట. అండ్ ఇంకా ఇయర్ రింగ్స్, ఈ పక్కనైతే పూసల దండలు కూడా ఉన్నాయి. ఈ పూసల దండలు అంటే ఒక్కొక్కటి 10 dirhams అంట. సో ఇంకా నేను ఈసారి అయితే ఏం తీసుకోలేదు. ఇక్కడ బ్యాంగిల్స్ దొరుకుతాయి మంచి తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు అంతగా నచ్చలేదని తీసుకోలేదు. ఆ పక్కనే మనకి దేశీ చాట్ కూడా ఉంది షాప్ అనమాట, రెస్టారెంట్. సో ఇక్కడ మనకి లైక్ చాట్, సమోసా ఇవన్నీ ఉన్నాయి. సో ఒక సమోసా తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే కనుక. టేస్ట్ ఎలా ఉంటుందో బాగుంటుందో లేదో, బాగుంటే తీసుకొస్తానని ఒకటి తీసుకున్నారు. ఇంకా వేరే ఎందుకులేమనేసి ఇంకా మేము ముగ్గురము కొంచెం టేస్ట్ చేసాం అనమాట ఈ ఒక్క సమోసాని. ఈ స్టఫింగ్లోనో లేకపోతే ఆ చట్నీలోనో మొత్తానికి నాకైతే ఆవకాయ చట్నీ ఫ్లేవర్ వచ్చింది. దేనిలోనో కలిపారు. ఇంకా దీని ఎదురుగుండా అయితే స్పైసెస్ షాప్ ఉందనమాట. అన్నీ ఉన్నాయి, చెక్క, మిరియాలు, ఇంకా ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మొత్తం ఆల్ స్పైసెస్ ఉన్నాయన్నమాట. సో ఇది చెక్క తీసుకుందామని దాల్చిన చెక్క ఆగాము మేమైతే. ఇది శ్రీలంకన్ చెక్క, మనకి ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో ఇక్కడ కూడా అంత తక్కువ ఏం లేదు, కాకపోతే సర్లే వచ్చాం కదా అని తీసుకున్నాము. తక్కువ 100 grams అలా ఇవ్వమంటే ఏమన్నాడు 250 మినిమం అంట. సో వైట్ పేపర్ కూడా కనిపించింది నాకు, నేను అది కూడా తీసుకున్నాము. అది కూడా 250 grams అంతకన్నా తక్కువ అని అన్నాడు. సో ఇంకా ఇది వచ్చేసి మనకి బయట డోర్కి పెట్టుకునే బోర్డ్స్ చూడండి. ఇది మనం లాస్ట్ టైం ఇక్కడే తీసుకున్నాను నేను. సో ఈ సంవత్సరం కూడా పెట్టారు. ఇంకా ఈ పక్కనైతే మనకి ఒక చిన్న షాప్ లాగా ఉంది. అన్ని స్టిక్కర్సు, ఇంకా చిన్న చిన్న ఐటమ్స్, అలాగే మనకి డోర్ హ్యాంగ్ చేసుకునే దండలు, గుమ్మానికి వేసుకుంటాం కదా అవన్నీ దండలు అవన్నీ ఉన్నాయి. కానీ అంత క్లమ్జీగా అనిపించింది నాకైతే, అంత క్లారిటీగా బాగున్నట్లేవని ఇంకా తీసుకోలేదు నేనైతే. సో ఇక్కడైతే స్టేజ్ అనమాట. సో ఇండియన్ ఫేమస్ సాంగ్స్ అన్నీ కూడా ప్లే చేస్తారు. ఈ సంవత్సరంలో ఏ సాంగ్స్ ఫేమస్ అయినాయో అవన్నీ కూడా ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. మేము ఇండియాలోకి ఎంటర్ అవ్వగానే రాను బొంబాయికి రాను అని సాంగ్ వస్తుంది. ఎక్కడ అనుకున్నాము, ఇంకా చూసుకోలేదు, కొంచెం దూరంగా వచ్చిందనమాట. సో అది కూడా డ్యాన్స్ చేశారు. మేమైతే మిస్ అయ్యాం కానీ ఇప్పుడైతే మేము వెళ్ళేసరికి హిందీ సాంగ్ ఒకటి ప్లే చేస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. అండ్ చూసారు కదా మనకి ఏనుగు తల ఎంత భారీగా ఉంది ఎంట్రన్స్లో, చాలా బాగుంది చూడడానికి, బ్యూటిఫుల్గా ఉంది నాకైతే. అండ్ ఇది వచ్చేసి పక్కన మనకి చాలా చాలా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట. అక్కడ ఎవరో విన్ అయ్యారు, పెద్ద బనానా గెలుచుకున్నారు. నెక్స్ట్ వెళ్దాం, మనం కూడా గేమ్ సైడ్ వెళ్దాం. ఫస్ట్ ఇవన్నీ తిరిగేసేసి తర్వాత గేమ్ సైడ్ వెళ్దాం అనమాట. అండ్ మా పిల్లలు అయితే కనుక ఫస్ట్ చైనా అడుగుతారు. ఏం దాచుకుంటారో అది చైనాలో. వాళ్ళు ఇక్కడ ఏంటంటే బోబాటి ఇంకా రకరకాల ఏమన్నా దొరుకుతాయోనని వస్తారనమాట. ఎంట్రన్స్లో ఈ క్లిప్స్ కనిపించినాయి. సో ఇప్పుడైతే ఈ స్టార్ క్లిప్స్ బాగా ఫేమస్ అవుతున్నాయి కదా, అవి ఎంత అని అడిగాను. ఒక్క పీసు 5 dirhams అని చెప్పింది. వామ్మో అనుకుని వచ్చేసాను నేనైతే. అసలు ఒక్క క్లిప్ 5 dirhams అంటే చూడండి మరి ఘోరంగా. సో ఇంకా మళ్ళీ ఇంకా బేరం అడిగే పని లేదు, అడిగిన తగ్గించరండి బాబు, అసలు తగ్గించట్లేదు. అండ్ ఇది ట్రాలీ కూడా మనం ఇక్కడే తీసుకున్నాం అనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు. సో షాపింగ్కి యూజ్ అవుతుంది అనేసి. ఇవేమో టాటూస్, అంటే పర్మనెంట్ కాదు, ఒక కొన్ని రోజులు ఉండిపోతాయి. నాకేంటో నాకు హ్యాండ్ బ్యాగులు పిచ్చి బాగుంది. ఈ బ్యాగ్స్ చాలా సింపుల్గా క్యూట్గా ఉన్నాయి. సో వాళ్ళ డాడీని అడగమని బేబీని రికమెండ్ చేస్తున్నాను. పండుకేమో ఆ ఎమిరేట్స్ అని చూడండి, ఆ షర్టు బాగుందంట. వాళ్ళ డాడీని తీసుకుని లోపలికి వెళ్తే వాళ్ళు 80 dirhams పెట్టి చెప్పారంట. ఈవెన్ షర్టు షార్ట్ 2 ఉన్నాయి. సో ఇంకా వాళ్ళు వచ్చేసిన తర్వాత నేను ఇంకా ఇక్కడ తీసుకొచ్చాను బ్యాగ్. సో మా వారన్నారు తీసుకో అన్నారు. సరే ఒకసారి ఏ కలర్ బాగుందో చూద్దామని, నాకైతే గ్రీన్ నచ్చింది వెళ్ళంగానే. సో తను చెప్పింది ఇంకా కలర్స్ ఉన్నాయి చూడండి. సో అందుకని ఏది వేసుకుంటే బాగుంటుందా అనేసి ఇంకా వీడియో తీసి చూసుకుంటున్నాను అనమాట.
సో గోల్డ్ కూడా బాగానే ఉంది. బట్ ఏంటంటే గోల్డ్ నేనైతే డైలీ యూస్కి తీసుకుందామని చూస్తున్నాను. అకేషనల్గా బాగుంటుంది కానీ డైలీకి పనికిరదే మరి అంత షైనింగ్ అనిపించి ఇంకా గ్రీన్ది తీసుకున్నాను. ఈ బ్యాగ్ 100 దరమ్స్ అంట. సో ఇండియన్ మనీ వచ్చేసి 2400. ఫస్ట్ టైం ఐ థింక్ నా దగ్గర ఉన్న బ్యాగ్స్లో ఇదే హైయెస్ట్ అనుకుంటా, 100 దరమ్స్. సో తగ్గించమని అడిగాం కానీ ఒక్క పావల కూడా తగ్గించలేదు. సో అది చూసేసి వచ్చిన తర్వాత ఇక్కడ రకరకాల బ్యాగులు కనిపించినాయి నాకైతే. మనం తీసుకున్నది సాటిస్ఫాక్షన్ పోవడానికి ఇంకా వేరే వేరే బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇంకా దాని నుంచి తేరుకుని కొంచెం దూరం వచ్చిన తర్వాత మా పిల్లలకి ఇష్టమైన బోబా కూడా కనిపించింది. సో ఆల్రెడీ ఆర్డర్ చేసేసారు. ఇవన్నీ చూడండి ప్లాస్టిక్ అంటే ఆర్టిఫిషియల్గా పెట్టారు. నేను ఫస్ట్ చూడంగానే ఒరిజినల్ అనుకున్నాను కానీ చూస్తే తీరా ఇవన్నీ ఆర్టిఫిషియల్ అనమాట. సో మన బబుల్ టీనే రెడీ అవుతుంది లోపల. సో బోబా విత్ ఓరియో తీసుకున్నాం అనమాట మిక్స్తో. ఒకటే తీసుకున్నాము. సో అందుకే బిగ్ సైజ్ తీసుకున్నారు కాబట్టి ఇంకొకటే చాలా అని చెప్పాను. మళ్ళీ ఇంకా డబ్బులు వేస్ట్ ఎందుకు అనేసి. సో ఎలాగో మేము ముగ్గురే కాబట్టి కొంచెం సేపు టేస్ట్ చేస్తూ ఉంటాం అనమాట, అటు ఇటు తిరుగుతా. ఇక్కడ చూడండి నాకు డోరైన్స్ కనిపించినాయి. దీన్ని మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? నాకు తెలిసి స్మెల్ చాలా బ్యాడ్గా ఉంటుందని విన్నాను కానీ నేనైతే పర్సనల్గా ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. చాలా కాస్ట్లీ కూడా అంట ఇది, అందుకని ఒక 2 ఉన్నాయి, ఎక్కువ లేవు చూడండి. ఎవరో చైనా వాళ్ళు కావాలంటే తీసుకుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెస్ట్నట్స్. ఇది చక్కగా బొగ్గుల మీద కాల్చేస్తారనమాట. మనకి మంచి ఫ్లేవర్తో, స్మోక్ ఫ్లేవర్తో ఉంటాయి. సో మేము తినే గడ్డంతా మా వారు తినరు కాబట్టి ఇంకా ఆయన కోసం ఇవి తీసుకున్నారు. సో అయినా కూడా ఆగం కదా, మేము కూడా టేస్ట్ చేసేసాము. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఎన్నికలు చూడండి, రంగులు రావటం ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవుతుందని చూస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు ఎక్కుతానే ఉన్నారు దానిలో. ఇది మాత్రం టేస్ట్ చాలా బాగుంది, మంచిగా కుక్ అయింది. సో బాయిల్ చేసి తర్వాత మనకి ఆ మంట మీద ఏమంటారు బొగ్గుల మీద కాల్చినట్టున్నారు. టేస్ట్ చాలా చాలా బాగున్నాయి చెస్ట్నట్స్ అయితే కనుక. నెక్స్ట్ వచ్చేసి ఇంకా గేమ్స్ సైడ్ వచ్చేసాం అనమాట. సో బేబీ అయితే రైడ్స్కి వెళ్ళాలని గోల్ చేస్తుంది. బిఫోర్ లాస్ట్ వెళ్ళినప్పుడు ఏంటంటే చిన్నదనమాట. సో అప్పుడు చాలా గేమ్స్ ఆడుకున్నాము. చిన్నదని దీనిని అలౌ చేయలేదు చాలా గేమ్స్ వరకు. సో ఇప్పుడు కొంచెం పెద్దదయ్యిందంట, ఇప్పుడు రైడ్స్కి వెళ్ళిపోవాలంట. సో అందుకనే అది కొనమని ఒక ప్రాణం తీస్తుంది. సో మా వారైతే కనుక డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఆ మిషన్లో చేస్తున్నారు. ఈలోపు మనకైతే 9 అయింది టైము. ఎవ్రీ డే 9 o'clockకి మనకి క్రాకర్స్ అయితే చేస్తారు. సో మనం కొంచెం బ్యాక్ సైడ్ ఉన్నాం కాబట్టి మనకి అంత వ్యూ సరిగా రాలేదు క్రాకర్స్కి. అదంతా అటు సైడ్ చేస్తున్నారు. ఈ బిల్డింగ్స్ అన్నీ అడ్డు వచ్చేసేసినాయి మనకి. కష్టపడి వెళ్తే 30th టైం ఓపెన్ కదా, ఐ థింక్ డ్రోన్స్తో పెట్టినట్టున్నారు 30 అని చెప్పేసి. సో అది ఫెయిల్ అయ్యింది. మనకి డబ్బులు కట్ అయినాయి కానీ మనకైతే కార్డు రాలేదు. సో మళ్ళీ మాన్యువల్గా వెళ్ళి తీసుకున్నాము. వాళ్ళు ఇంకా డిస్కస్ చేస్తే అకౌంట్లోకి వస్తాయి డబ్బులు అని చెప్పారు. సో ఎప్పటికి వస్తాయేమో కానీ ప్రస్తుతానికైతే రాలేదు. మళ్ళీ ఇంకా 150 dirhams కట్టి కార్డు అయితే తీసుకున్నాం మేము. పండు ఏమో ఈ గేమ్స్ ఆడాలని, బేబీ ఏమో రైడ్స్కి వెళ్ళాలని. పండు ఏంటంటే గేమ్స్ ఆడితే అట్లీస్ట్ ఒక టాయ్ అన్న వచ్చిద్దని వాడి బాధ. ఈ కాదు బేబీ అయితే నేను రైడ్స్కి వెళ్ళాలి, లాస్ట్ టైం నేను అసలు ఒక్క రైడ్ కూడా వెళ్ళలేదని దాని బాధ దాంది. ఇద్దరు ఇంకా కొట్టుకొని ఇక్కడైతే ఆగాము. సో బాల్స్ అలా వేస్తే లోపల పడాలన్నమాట. వాళ్ళని చూసాము పక్కన వాళ్ళు ఎలా ఆడుతున్నారనేసి. సో ట్రై చేశాను కానీ ఫస్ట్ బాల్ అలా స్పిన్ చేయాలి తెలుసు కానీ ఎలా స్పిన్ చేయాలో రాదు మనకి. సో 2 balls కింద పడేసేసాను. పండు అయితే ఏంటి మమ్మీ 2 balls వేస్ట్ చేసావు, నేను వేస్తానని చెప్పి తీసుకొని వాడి నాకన్నా ఫోర్స్ వేసి ఇంకా తల కింద పడేసేసాడు. ఇదైతే గేమ్ వేస్ట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఒక బొమ్మ కూడా రాలేదన్నమాట. మళ్ళీ వేరే గేమ్ ఆడదాము, ఒక బొమ్మని వచ్చింది అంటున్నాడు. ఈ పిల్లేమో రైడ్కి వెళ్తానంటుంది. ఇంకా సర్లేమని ఈ డక్స్ దగ్గర ఆగాము. Okay, let's see. Okay, let's. Sorry. No, if he catch you, we will get big one. How much do we need to take more? Far one better.
Now let's see. One. 4 points. 4 points is a medium, this one. Oh, You wanna wow. play again? I will add. You can have this one. No need. Thank you. You have another color? No more. This is actually not bad. It's kind of good. No, out. Because you played it? Because you play, so it's kind of You good. can go. Okay, come. Show. Don't give over it. Kuchu party garams. Yeah. Come baby. Now go for I'll share it to you. Okay. You want to go rides? ఆ పక్కనే మాకు ఇది కనిపించింది. దీనికి వెళ్ళిపోతానంటుంది. అసలు పిల్లకి భయమే లేదు. ఏది కనిపిస్తే అది వెళ్తా అంటుంది. అది లాస్ట్కి డౌన్ వచ్చేసరికి ఫాస్ట్గా వచ్చేస్తుంది. అయినా కూడా ఏం భయం లేకుండా వెళ్తా అంటుంది. అస్సలు ఏం చెప్పాలి చెప్పండి. నేను అక్కడికి వెళ్ళి హైట్ చూశాను. కొంచెం ఏమంటారు తగ్గిందనమాట. అక్కడ రెడ్ కలర్ బార్ ఉంది చూడండి. Oh my god. You want to go? నీకేంట్రా బాధ? Now it will come quickly. ఆ మమ్మల్ని ఒడగొడగంటున్నాడు. Baby, you want to go? I will ask you. Is allow or no? Yeah. Now it's coming down. అది ఎక్కే బేబీ కన్నా పండు హడావిడి ఎక్కువ చేస్తున్నాడు. వెళ్తావా అని అసలు గోలగోలు చేస్తున్నాడు అనమాట. అంటే అది ఎంత భయమో వెళ్ళొద్దని చెప్పడానికి వచ్చిన బాధ. ఇంకా ఎట్లయితే అక్కడ దగ్గర నుంచి తీసుకొచ్చేసారు బేబీని. ఇంకా ఇక్కడ చిన్న ఏరోప్లేన్స్ లాగా ఉన్నాయి. ఇంకా అది ఎక్కుతానని తీసుకొచ్చారనమాట. ఇంకా పండు ఇంకా వాళ్ళ డాడీ అయితే రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారు. పక్కన చైర్ దొరికితే ఇంకా నేను ఇక్కడ నుంచుని బేబీని ఎక్కించాను అనమాట. ఇది సో ఎట్లయితే బుడదే రైడింగ్కి వెళ్ళిపోతుంది, ఎంజాయ్ చేస్తుంది. అంటే కొంచెం సరిపడా ఉంది కాబట్టి పేరెంట్ని అలౌ చేయలేదు. కొంచెం చిన్నపిల్లలు అంటే ఈ గేమ్కి పేరెంట్ కూడా అలౌ చేస్తారు, పక్కన కూర్చోవచ్చు అనమాట. సో బేబీ సరిపడా హైట్ ఉందనేసి ఇంకా నన్ను అలౌ చేయలేదు. సో లేకపోతే నేను కూడా రైడ్కి వెళ్ళేదాన్ని దీనిలో. చూడండి, పేరెంట్ కొంచెం చిన్నపిల్లలు అయితే పేరెంట్ కూడా వెళ్ళొచ్చు అనమాట. అయిపోయింది. ఒక 5-6 రౌండ్లు అయితే వేసింది ఈ రాకెట్. తర్వాత అయితే కనుక ఆగిపోయింది అనమాట. సో వచ్చేస్తుంది చూడండి, ఎంత హ్యాపీనో పిల్ల అసలు రైడ్కి వెళ్ళొచ్చిందని. So happy, right? We enjoy a lot. దాని పక్కనే మనకి ఇది హౌస్ కనిపించింది. లాస్ట్ టైం పండు నేను దీని లోపలికి వెళ్ళాము. బేబీ చిన్నదని రానివ్వలేదు. సో ఈసారి బేబీ వెళ్తానంటుంది. చూద్దాము, ఒకవేళ హైట్ సరిపోతే కనుక బేబీ నేను వెళ్తాం లోపలికి. వీళ్ళు ఏంటంటే లోపల ఫోన్ తీసుకెళ్ళినవారు అనమాట. సో లాస్ట్ టైం నేను జీన్స్ వేసుకోవడం వలన ప్యాంట్లు పెట్టుకుని వాళ్ళు కనిపించకుండా తీసుకెళ్ళిపోయి లోపల వీడియో తీసుకున్నాను. ఈసారి బ్యాగ్ వేసుకుని వెళ్ళాలన్నమాట వాళ్ళ దగ్గరికి. సో బ్యాగ్ అక్కడ పెట్టేసిండి, ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే ఆ రూమ్లో పెట్టేసిండి అని చెప్పారు. ఇంకా మళ్ళీ నేను సైలెంట్గా వచ్చేసి వెనక్కి మళ్ళీ ఫోన్ ఒక్కటే జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాను అనమాట. సో వాళ్ళకి తెలియకుండా. Something is coming. Are you scared? I think we are going out. Okay, why are you closing eyes, right? Look at that. You're closing eyes now? I know that. Last something will come, huh? Are you okay? Closing.
Just nothing is there. Just lights. You saw that? Why it's take close to there? Oh God. Oh God, relax, guys. Oh God. Yeah, it's finished now. చూడు ఎగ్జిట్. ఇదైతే లోపల ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ ఏముందో అదే ఉంది, కొత్తగా ఏమి లేదు. సో అంటే ఆల్రెడీ బేబీ నేను వీడియో పోస్ట్ చేశాను కదా యూట్యూబ్లో, దానిలో చూసేసింది లోపల ఎలా ఉందనేసి. సో తను కూడా అంత భయపడింది కానీ మరీ అంత థ్రిల్ అవ్వలేదు. ఈవెన్ నేను కూడా ఆల్రెడీ చూశాను కాబట్టి నాకు అంత కొత్తగా ఏమి అనిపించలేదు. ఈవెన్ కోర్స్ కొంచెం లైట్ ఆఫ్ చేసినప్పుడు భయమే వస్తుంది అనుకోండి, కాకపోతే అంత థ్రిల్లింగ్గా లేదు. అండ్ ఇంకా ఇటు వచ్చిన తర్వాత మాకు ఇవేదో చాలా బాగా కొడుగుడ్లాగా అనిపించినాయి. ఏంటి ఇలా కదులుతున్నాయని వచ్చి వస్తే తీరా లైట్స్ అనమాట. కానీ చూడడానికి మాత్రం బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, ఆ లైట్స్ అలా మూవ్ అవుతూ ఉంటుంటే. సో ఈ బొమ్మ గెలుచుకున్నాడు. ఇంకా బేబీ అయితే రైడ్స్కి వెళ్ళింది. సో వీడు 2 గేమ్స్ ఆడాడు, బేబీ 2 రైడ్స్కి వెళ్ళింది కదా. మన కార్డులో డబ్బులు అయితే అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే టాయ్ ఒకటి మిగిలింది, 2 రాలేదు. సో దానికోసం ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు. వాడేమో నేనే విన్ అయ్యాను, నాదే టాయ్ అంటాడు. ఆ ఒక్క బొమ్మ కోసం ఇప్పుడైతే యుద్ధం జరుగుతుంది. తర్వాత వేరే చోటుకి వెళ్ళాము. ఇవన్నీ కూడా గ్లోయింగ్ షర్ట్స్ అనమాట. సో రకరకాలుగా ఉన్నాయి. ఇవి వచ్చేసి పిల్లోస్, మనం లాస్ట్ టైం తీసుకున్నాము 60 dirhams. అవి చాలా సాఫ్ట్గా మైక్రో బీట్స్ బాగుంటాయి. సో ఇక్కడ కూడా వీళ్ళు ఈ ట్రెడిషనల్ డ్యాన్స్ చేశారనమాట. సో ఇది కూడా కాసేపు చూసాము. నెక్స్ట్ వచ్చేసి బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత చూడండి ఎంత పెద్ద గ్రౌండ్, అస్సలు చూడడానికి సరిపోవట్లేదు. సో ఇక్కడ వీళ్ళు యూఏఈకి సంబంధించిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నారనమాట. ఇది అవుట్ సైడ్ స్టేజ్ అనమాట. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో గ్లోబల్ విలేజ్ అయితే కనుక. సో ఈసారి ఎక్కువ ప్లేసెస్ వెళ్ళలేదు కానీ కొంచెం ఎంజాయ్ చేసాము. ఇప్పటికే మాకు ఆల్మోస్ట్ 11 అయిపోతుంది అనమాట టైము. సో చెప్పాను కదా, ఒక 4-5 కంట్రీస్కి వెళ్ళేసరికి మనకి మనకి అలసిపోతాం అనమాట. ఇది ఎప్పటి నుంచో వాళ్ళ డాడీని అడుగుతుందంటే ఈ బలూన్ కావాలనేసి. నాకైతే తెలియదు, సడన్గా ఏంటి అసలు ఒకసారి బలూన్ కొనేసాడు నేను అని షాక్ అయ్యి తిడుతున్నాను. సో ఎప్పుడో అడిగింది, ఎప్పటి నుంచో అడుగుతుంది, వెళ్ళేటప్పుడు తీసుకుంటా అన్నాడంట. సో 30 dirhams పెట్టి ఆ బలూన్ అయితే కొనింది. చూసారు కదా 11 అయిపోయింది. ఇంకా మేమైతే బయటికి వెళ్ళిపోయాము పార్కింగ్ కోసం అన్నట్టుగానే. వెతికి చాలా అలసిపోయాము. ఎందుకంటే మేము రోడ్ అవుట్ సైడ్ పార్కింగ్ పెట్టాము, కానీ లోపల వెతుకుతాం అంటే విఐపి పార్కింగ్లో వెతుకుతున్నాము. సో ఇంకా తర్వాత సెక్యూరిటీని అడిగితే ఇంకా రోడ్డు దాటి వెళ్ళాలని చెప్పాడు. అప్పుడు అబ్బా అనుకున్నాము, ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్ అయ్యాము అనుకున్నాము. సో నేనైతే రాంగ్ వచ్చేసినాన్ని వీళ్ళతో ఫైటింగ్ చేస్తున్నాను, వాళ్ళేమో కరెక్టే అంటున్నారు. సో నడిచి కాళ్ళు అయితే కనుక అరిగిపోయినాయి. మా కాళ్ళల్లో ఓపిక అయిపోయినట్టు పెట్రోల్ కూడా ఏంటంటే టైర్స్ కూడా గాలిపోయినాయి. సో ఇంకా పెట్రోల్ బంక్లో గాలి కొట్టించి ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.